ఇక ప్రదీప్ అనే వ్యక్తి కారులో బైక్ పై వెళ్తున్న ఇద్దరు స్టూడెంట్ను ఢీకొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్నటువంటి ఓ స్టూడెంట్ మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే అబ్దుల్లాపూర్ మెట్ శివారు ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనలో ఇక కోయడ వద్ద బైక్ను ఢీకొట్టి పారిపోయాడు ప్రదీప్ అనే వ్యక్తి. చైతన్యపూర్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించింది కారు డ్యామేజ్ అయిందంటూ రిపేర్కు తీసుకెళ్తున్నానంటూ ప్రదీప్ చెప్పాడు. అయితే కారుపై రక్తం మరకలు వెంట్రుకలు ఉండడంతో పోలీసులు అనుమానించారు. యాక్సిడెంట్ టైంలో ప్రదీప్ మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు. కోయిడ హాస్టల్లో ఉంటూ బీఫార్మసీ స్టూడెంట్ స్పందన చదువుకుంటుంది. హైదరాబాద్ శివార్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మద్యం మత్తులో బైకును ఢీకొట్టి కారు వెళ్ళింది. ఒకరు మృతి చెంది మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక కోయిడ వద్ద బైకును ఢీకొట్టి కారుతో ప్రదీప్ పరారయ్యాడైతే అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కోహెడ క్రాసింగ్ వద్ద హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, నగరంలో మరొక హిట్ అండ్ రన్ చోటు చేసుకుంది. కూడా కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న యువతి మృతి చెందగా యువతికి తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిల్లాపూర్కు చెందిన కొప్పు స్పందన సత్యేశ్వర్లోని ఓ ప్రైవేట్ నివాసంకు బీ ఫార్మసీ చేస్తుంది. సాయి కుమార్ అనే స్నేహితులతో కలిసి బైక్ పై కోహెడ నుండి ఔటర్ బైక్ వెళ్తుండగా అటుగా వెళ్తున్న గుర్తుపెట్టి కారు ఢీకొట్టి వెళ్లడంతో బైక్ పై ఉన్న స్పందన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న సాయి కుమార్ తీవ్ర గాయాలపైలయ్యారు. యాక్సిడెంట్ ఘటనను గమనిస్తున్న స్థానికులు స్పందన సాయి కుమార్ ను హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ తరలించిన స్పందన అప్పటికే మృతి చెందినట్టుగా తెలిసారు. సాయి కుమార్ ప్రాణాపాయలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. యువతి మృతితో ఆమె కుటుంబ శోక సముద్రంలో మునిగిపోయింది. రామ్దాస్ కోహిడా బైక్ ను ఢీకొట్టి కారుతో పారిపోతుండగా చైతన్యపూర్ మృతిస్తున్నారు. కోహిడా బైక్ ను ఢీకొట్టిన ప్రదీప్ వర్మ పారిపోయే ప్రయత్నం చేశారు. కారు అద్దం పగిలి అనుమానాస్పదంగా డ్రైవ్ చేసినట్టు కారును ఆపిన చైతన్యపూర్ పోలీసులు ప్రశ్నించారు. కార్ డ్యామేజ్ అయింది, రిపేర్ కు వెళ్తున్నా అని బుకాయించే ప్రయత్నం చేశాడు. ప్రదీప్ వర్మ అయితే అతనిపై రక్త మరకలు జుట్టు ఉండడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు ప్రదీప్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. కష్టపడికే కోయిడా వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారేనా అని చైతన్యపూర్ పోలీసులు గుర్తించారు. స్కోడా కారు డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రదీప్ వర్మను గుర్తించారు. ప్రమాదం సమయంలో మద్యం మత్తులో ప్రదీప్ ఉన్నట్లుగా తెలిపారు. ప్రదీప్ ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు చైతన్యపూర్ పోలీసులకు అప్పగించారు. యువతి స్పందన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. తీవ్ర గాయంతో ఉన్న యువకుడు సాయి కుమార్ చికిత్స పొందుతున్నాడు. రామ్దాస్, సో ప్రస్తుతం నగరంలో కేసు మాత్రం కొంత ఆసక్తిమైనటువంటి వాతావరణానికి నిరసించినటువంటి పరిస్థితి. ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఆ కుటుంబ సభ్యుల్లో ఉంది. మరి ఇప్పటికే స్పందన మృతి చెందింది. తన స్నేహితుడు బ్రతుకుతాడా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద హైదరాబాద్ శివార్లో దారుణం చోటు చేసుకుంది. హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ కేసులో ఒక స్టూడెంట్ మృతి చెందినట్టు తెలుస్తుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బైక్ పై వెళ్తుంది స్పందన. ఆమె స్థానికంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. అయితే ప్రదీప్ అనే వ్యక్తి కారులో చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒకరు మృతి చెందారు. మరొక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం క్షతగాత్రునికి పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇక ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోహెడ వద్ద జరిగింది ఈ ఘటన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.